అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. నమస్కారం. మా మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు కొమ్మల కుమార్. నేను కార్ఖానగడ్డ నివాసిని, 30 డివిజన్ చెందిన వ్యక్తిని. నేను కల్లపల్లి బాలరాజ్ దగ్గర పిఏగా గత 6 నెలల నుంచి వెళ్ళి పిఏగా చేస్తున్నాను. ఈ సోమిడి వేణు ఆయనని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గుద్దిరనేసి ఆరోపించిండు. ఆ రోజు నైట్ నేను అక్కడికి వెళ్తే ఏమైందని వెళ్తే ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావని నన్ను బెదిరియడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాని తర్వాత ఆ రోజు ఎస్ఐ గారు ఎవరు 3 టౌన్ నుంచి వచ్చి ఎవరు గుద్దిరు అని అంటే ఆయన అక్కడనే డైరెక్ట్ ఏమన్నాడు, మన చాలా ఆనంద్ గుద్దిపిచ్చిండు అని చెప్పిండు. మళ్ళీ దీని తెల్లారేమైంది కిషోర్ అని చెప్పిండు. మళ్ళీ దాని తెల్లారేమైంది బాలాజీ చేయించిండు అన్నాడు. దాని తర్వాత ఏమైంది కొమ్ముల కుమార్ దీని ముఖ్య కారకుడు అనేసి అన్నాడు. అంటే ఈ రకంగా ప్రజలని ఇంతవరకు బ్రతుకుడా సచ్చుడా ప్రజలు ఇట్లా బెదిరించుకుంటే ఎన్ని రోజులు బ్రతుకుతాడని. ఇగో కల్లపల్లి బాలాజీ అనే వ్యక్తి 85 సర్వే నంబర్ల ఆయన సొంత పైసలతో కొనుక్కున్న భూమి ఇది. 85 సర్వే నంబరు బై సీల కల్లపల్లి బాలరాజు. వాళ్ళు ఫస్ట్ నుంచేలే పైసలకు ఉన్నోళ్ళు, నలుగురికి పెట్టినోళ్ళు కానీ నలుగురికి గుంజుకున్నోళ్ళు కాదు. వాళ్ళ చరిత్ర ఉన్నది. వాళ్ళ బోడి లింగయ్య కానించాలి వాళ్ళు పట్టదారులు. ఇక్కడ 2.5 ఎకరాలు వాళ్ళకు 2.5 ఎకరాలు 53/1 2.5 ఎకరం ఉంది. ఆయన ఏమంటాడు, తప్పుడు పత్రాలు పట్టుకొని వచ్చిండు అనేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రెస్ వాళ్ళని పిలిపించి ఇదే రకంగా ఆయన బెదిరియడం జరుగుతుంది. ఈ 3 గుంటలు తీసుకున్నాక ఇది ఈయన ఉన్నాయి కాబట్టి బెదిరించిండు కాబట్టి కల్లపల్లి బాలాజీ 3 గుంటలు చేసిండు. ఈ పక్కపొండి అశోక్ రెడ్డి అనేది ఉంది. అశోక్ రెడ్డి అంటే మా బాలాజీ పోయి కార్పొరేటర్ పోయి ఆయన బెదిరించాట. ఈయనకి 2 గుంటల భూమి సోమిడివేణు ప్రసాద్కి చేయాలట. ఇది ఎక్కడ న్యాయం ఉందా? నువ్వు పోయి అడుగుపో, మాకు ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి బాలాజీని ఏమంటుండు, నువ్వు ఆ 2 గుంటలు లేకపోతే నీ ఇల్లు సీజ్ చేస్తా, నీ ఇల్లును గుళ్ళగొట్టిస్తా. కల్లపల్లి బాలాజీని నానా హింసలు పెడుతుండు ఆయన. ఎందుకు పోనీ అని అనుకుంటుండు. కానీ ఈయనలాగా రోడ్డుకి ఎక్కుతలేడు. రచ్చకెక్కితే అది ప్రజలే వాళ్ళే చూస్తారు. మా 30 ఏళ్ళ మా దేవుడు ఆయన బాలరాజు అంటేనే కల్లపల్లి బాలరాజు సావులకైనా బతుకులకైనా అన్నిటికీ ముందటుండి 10 మందికి సాయం చేసేటప్పుడు 10 మంది గుంజుకుంటుండే కాదు. ఇది అందరికీ తెలుసు. 30 డివిజన్ కాదు 29 డివిజన్లో కూడా తెలుసు. పక్కపొంటి డివిజన్ 4-5 డివిజన్లు అందరికీ తెలుసు. కానీ ఈ రకంగా చేస్తున్నారు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమన్నా అంటే బాలరాజు దొంగ అంటాడు, బాలరాజు నయీం అంటాడు. నయీం అని పెట్టడానికి ఆయన ఎవరు? ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన కల్లపల్లి బాలరాజు అని ఉంది. నయీం అని సృష్టించడానికి ఈయన ఎవరు? అది ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు అడుగుతలేరు. పోలీసు వాళ్ళకు దగ్గరికి పోయి ఈ రకంగా దొంగ అని చెప్పి అది చెప్పడం, కలెక్టరేట్లు ఇవ్వడము, మున్సిపాలిటీ ఇవ్వడము, రావడం, కూలగొట్టడం. అంటే ఇదే పని చేసుకుంటే బ్రతకాలా? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా న్యాయం ఉందా? ఇది చెప్పండి మీరు. మొన్న ఏమని అంటాడు, ఆర్టీవీలో ఏమని అంటాడు, ముఖ్య అనుచరుడు కొమ్ముల కుమార్ కల్లపల్లి బాలరాజుకు అని అంటాడు. మరి ఆయన ఎక్కడ విషయంలో మరి ముఖ్య అనుచరుడు అంటే పని కూడా చేసుకోవద్దు అన్నట్టు ఆయనలా బెదిరించుకుంటే తిరగాల. మరి నేను రోడ్డు మీద బెదిరించుకుంటే తిరగమంటే చెప్పండి, నేను తిరుగుతా. అదే రకంగా నేను కూడా తనలా కాయిదాలు పట్టించుకొని నేను కూడా నీకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి నేను కూడా చెప్పండి మీరే. ఇది ఎంతవరకు న్యాయం అండి? అసలు సమాజం ఏమవుతుంది? ఏం చేద్దాం అనుకుంటారు ప్రజల్ని? ఎవరు కూడా పట్టించుకున్నట్లేదు. నాయకులైనా కానీ అధికారులు డిపార్ట్మెంట్ కూడా పట్టించుకుంటలేదు. బ్లాక్మెయిలర్, ద కరీంనగర్ ఫస్ట్ బ్లాక్మెయిలర్ అంటేనే సోమిడివేణు ప్రసాద్. ఇది ఎక్కడైనా మీరు తెలుసుకోండి. చాలామంది దృష్టికి వచ్చింది. కానీ ఎవరు కూడా ముంగడికి వస్తారు, భయపడుతున్నారు. భయాందోళనలో ఉండి అమ్మో ఇంత పెట్టుకుంటా నాకు ఏదో చేస్తానని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకొకటి సోమిడివేణు ప్రసాద్ నా క్లాస్మేటే 6th క్లాస్ దాకా. ఆయన ఏందని నదిలో వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేసినారు నదిలో బాలరాజుల ఇంట్లో 25 మంది పాలేరులు ఉంటుండే. వాళ్ళు గొడ్ల దంద చేస్తారు, బొక్కల దంద చేస్తుండే. వాళ్ళకి 4 లారీలు ఉన్నాయి. అని వాళ్ళు గుంజుకొని వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఆయన కోటీశ్వరుడు, ఆయనకు భూములు ఉన్నాయి. ఎంక్వైరీ చేయమాను, ప్రజలను తెలుసుకోమానండి. ఒకటి చెప్పంగానే ఒకటి కాగితం పడేయంగానే కథం దాని మీద ఆరోపణలు. బాలరాజు అది ఇదే మాటనా? దయచేసి మా మీడియా మిత్రులు మరియు అధికారులు రాజకీయ నాయకులకు దండం పెట్టి మరీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో బాలరాజు న్యాయం జరగాలి. ఈరోజు కూడా
బాలరాజుని బెదిరించిండు ఈ రోజు కూడా నీ ఇల్లు కూడా ఓడిపిస్తా అని. ఇంకొకటి ఆధారం కూడా ఉంది, రికార్డింగ్తో మెసేజ్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూపిస్తా. నాకు అన్నీ ఉన్నాయి, ఆధారాలతోనే వచ్చినాయి ఈరోజు మీడియా ముందుకి. కేవలం కల్లెపల్లి బాలరాజు మీదనే పడుతుండు. మరి ఏంది కల్లెపల్లి బాలరాజు మీద పడుతుండ అంటే అంటే ప్రజలలో ఉండద్దా? ఇట్లాంటి నాయకుడు ఉండద్దా? నలుగురికి అన్నం పెట్టుడద్దా మనకు నాయకుడు? మనకు ఉండాలి కదా. మరి ఎందుకు ఇట్లా? ఇగో ఆ జగన్నాథ్ రావుకు ఏదైతే 83 సర్వే నెంబర్ 3లా సీలా ఇగో ఈ రకమైన అరాచకం, ఇగో ఆయనకు ఈ మెసేజ్లు పెట్టి బెదిరియడం చూడండి. ఇగో ఈ రకంగా ఎవరిని? ఆ జగన్నాథ్ రావు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, వాళ్ళకి మనిషికి 15 గుంటలు వచ్చింది, ఎకరన్నర భూమి. అయితే 3 గుంటలేమో కొనుక్కున్నాడు ఈయన బాలరాజు కొనుక్కున్నాడు, 2 గుంటలేమో అశోక్ కొనుక్కున్నాడు. ఆ అశోక్ను కూడా బెదిరిస్తుండు, అందరినీ బెదిరి. ఇదే బతుకా మనం? ఇట్లనే బతుకుతామా? మన అమ్మ నాన్న పేర్లు ఇలా పెట్టద్దా? అంటే భూములు అంటే నువ్వు అంటే ఒకటేసారికి భిక్షాడు కావాలన్నట్టు. ఎక్కడ ఇది? నువ్వు కూడా ఆయన కష్టపడు, నీ అయ్యో తాత ముత్తాతలు నంపేసి తీసుకొచ్చి ముంగడ పెట్టు. ఆయనకు ఉన్నది ప్రపంచానికే తెలుసు. నా కట్క నరసయ్య కట్క అంజయ్య అంటే పేరు వేయనోళ్ళు, బోలింగ అంటే పేరు వేయనోళ్ళు వాళ్ళు. ఇంకోటి కిషోర్ విషయంలో మొత్తం ఎన్నుకుండి మరో నయ్యి మీద అంత చేపిస్తున్నా అనేసి చెప్తుండే ఆరోపణిస్తే మంచిగా ఉండదు. ఎందుకంటే మళ్ళీ అందులో నా పేరు కూడా చేస్తున్నాడు, ముఖ్య అనుచరుడు కొమ్ముల కుమార్ అని చెప్పేసి అంటుండు. కల్లెపల్లి బాలరాజుకైనా నాకైనా కానీ సోముడి వేణిదే బాధ్యత, ఏది ఉన్నా కానీ ఏది ఏమైనా కానీ. ఎందుకంటే ఆయన అందరిని ఇదే రకంగా బెదిరించుకొని బతుకుతుండు. అది కరెక్ట్ కాదు. ఇది అధికారులకు మరి రాజకీయ నాయకులకు మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, తెలపరచుడు ఆయనకు. ఇది కరెక్ట్ కాదు. ఒక రీతి రివాజులో పోవాలి. మన ఒక స్థానిక కార్పొరేటరు 10 మందికి మంచి చేయాలి, కానీ ఇట్లా అన్యాయం చేయొద్దని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీడియా నమ్ముకుంటాం, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుంటాం, రాజకీయాలు నమ్ముకుంటాం. వీళ్ళు ముగ్గురు లేనిది శూన్యమే కదా. ఇక్కడ నీటి మట్టం అవుతుంది. ఫైనల్గా ఏం చెప్పాలి? మాకు ఫైనల్గా ఇంకోసారి మా కల్లెపల్లి బాలరాజు అన్నని నన్ను వెనుక నుంచి వెళ్ళి ఈ బెదిరింపు కాల్స్ ఇలాంటి మీడియా దగ్గరికి పోయి వాళ్ళు దొంగలు లంగలు వాళ్ళు తప్పుడు కాయిదాలని చెప్తే మాత్రం బాగుండదు. ప్లీజ్ దయచేసి నేను ఒక్కడే కోరుతున్నా, డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతున్నా, అదుపులో తీసుకొని ఈ రకంగా నయ్యం అనే పేరు పెట్టడానికి కనుక హక్కు ఎవరు ఇచ్చారు? ఆయన ఎవరు అసలు హక్కు ఇవ్వడానికి? అసలు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ భూమి నాది అంటుండు. వాళ్ళకి ఎక్కడి నుంచి అలా వచ్చిండు, ఆయనకి ఎక్కడి నుంచి అలా వచ్చిండు, వాళ్ళ తాత ఎక్కడ పని చేసిండు, వాళ్ళ ఎక్కడ పని చేసిండు ఒకసారి తెలుసుకోరు. వాళ్ళ ఇట్లా పని చేసుకుంటేనే ఈ రకంగా నువ్వు కరీంనగర్లో బతుకుతున్నావు తెలుసా? ఏంది ఈ అరచకం ఏంది? దయచేసి మీరు అందరు దృష్టి తీసుకొచ్చి అధికారులకు చెప్పి మీరు న్యాయం చేస్తారని కోరుతున్నా.